Hello everyone. Today I am going to explain English class. This is a class 1. Okay. ఈ క్లాస్ 1లో మనము ఒక 7 సబ్జెక్టివ్ నేమ్స్ అనేది ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం ద్వారా మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలుగుతారు. ఇవి మనకేంటంటే ఇంగ్లీష్‌లో ఈ ఈ 7 అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అవేంటంటే ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. ఐ అంటే నేను నాకు, వి మేము మనము, యు నువ్వు మీరు, దే అంటే వారు, హి అతడు, షీ ఆమె, ఇట్ అది ఇది. ఇక్కడ మీ అని ఉంటుంది కదా, మీ అంటే నాకు నన్ను, అజ్ మాకు మనకు, యు నిన్ను మిమ్మల్ని, దెమ్ వారిని వారికి, హిమ్ అతనికి అతనిని, హర్ ఆమెకు ఆమెను, ఇట్ దీనికి దానికి. ఇప్పుడు ఈ పదాలు 7 అనేవి ఇక్కడ మీరు నోటికే ఈజీగా వచ్చేసి ఉండాలి. ఓకే. అవి వి, యూ, దే ఈ 4 అనేది ఒక గ్రూప్ లాగా, హి, షీ, ఇట్ అనేది ఒక గ్రూప్ లాగా చేసుకోండి. ఇవి సబ్జెక్ట్ అనేది. ఇక్కడ ఇక్కడ మీ అలానే ఉంటది. అజ్ కూడా అలానే ఉంటది. మీ అనేది చేంజ్ అవుతది చూడండి ఇక్కడ. ఐకి మీ, అజ్. యూ మాత్రం యూ అలాగనే ఉంటది సేమ్. దేకి దెమ్ అని ఉంటది. హి, హిమ్, షీ, హర్, ఇట్ ఈ ఇట్, యూ మాత్రం సేమ్ అలాగనే ఉంటది. ఓకే. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం మనం పైన సెంటెన్స్‌కి. మనకు ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్ ఉన్నాయి కదా! వాటికి ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ మనం స్క్రీన్ మీద చూద్దాం ఇప్పుడు. ఐ అంటే ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. వి ఆర్ ఫ్రెండ్స్. మేము స్నేహితులము. ఇక్కడ వి అంటే మేము అని. యు ఆర్ ఏ డాక్టర్. నువ్వు ఒక డాక్టర్. యు ఆర్ మై రిలేటివ్. మీరు మా బంధువులు. దే ఆర్ సోల్జర్స్. వారు సైనికులు. హి ఈజ్ ఎ హీరో. అతడు ఒక హీరో. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. ఇట్ ఇట్ ఈస్ మై మొబైల్. ఇది నా మొబైల్. ఇట్ ఈస్ మై ల్యాప్‌టాప్. ఇట్ ఈస్ మై మొబైల్. ఆహ్, ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఇట్లా. ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్ ఈ బేస్ చేసుకొని. అలాగనే ఇక్కడ హి, మీ, అస్, యూ, దెమ్, హర్, ఇట్ ఈ వీటిని బేస్ చేసుకోవడం మనం కూడా కొన్ని సెంటెన్సెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఇవి. హి ఇన్వైటెడ్ మీ. అతను నన్ను ఆహ్వానించాడు. హి ఇన్వైటెడ్ మీ. ఓకే. మీ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లాగా వస్తది ఇక్కడ. ఓకే. షీ హెల్ప్డ్ అస్. అస్ అనేది మనకు ఆబ్జెక్ట్ లాగా. ఆమె మాకు సహాయం చేసింది. వి ఎలక్టెడ్ యూ. మేము నిన్ను ఎన్నుకున్నాము. వి సెలెక్టెడ్ దెమ్. అతను వారిని ఎంచుకున్నాడు. షీ లవ్డ్ హిమ్. ఆమె అతనిని ప్రేమించింది. షీ లవ్డ్ హిమ్. హీ మ్యారీడ్ హర్. అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హీ మేడ్ ఇట్. అతను దీనిని చేశాడు. హీ కన్‌స్ట్రక్టెడ్ ఇట్. అతను దీనిని నిర్మించాడు. ఇలా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనము చేసుకొని పైన మనకిక్కడ చెప్పాను గదా! ఈ ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్ ఇవి మీ, అస్, యూ, దెమ్, హిమ్, హర్, ఇట్. మనం ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకొని మనం చేసుకోవచ్చు. హి మేడ్ ఇట్. ఆహ్, హి ఇన్వెస్టెడ్ ఇట్. ఓకే. హి ఇన్వెస్టెడ్ ఇట్. షీ లవ్డ్ హిమ్. అలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది మనం ఈజీగా చూడొచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్‌ని కిరణ్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నంబర్ 2 మనం చూద్దాము నెక్స్ట్ వీడియోస్‌లో. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. సో దట్ అవి మనం రిప్లై ఇవ్వడానికి ట్రై చేద్దాం. థాంక్ యూ సో మచ్.